క్రాస్ ఓటింగ్ పై స్పందించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎన్డీఏ అభ్యర్థికి ఓటు వేసిండొచ్చని అన్నారు ఆయన. రాహుల్ గాంధీ నాయకత్వంపై కాంగ్రెస్ ఎంపీల్లో అసంతృప్తి ఉందన్నారు. ఇండియా కూటమి తన ఓట్లనే కాపాడుకోలేకపోయిందని విమర్శించారు. 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకపోవడం కూడా శోచనీయమని అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ప్రధానంగా ఇక్కడ ఒక అంశం చూడాలంటే 20 ఓట్లు సుమారు ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలు ఓటు వేశారు అని అంటుంది. అంటే సుమారు 20 మంది. ఆ 20 మంది ఎవరై ఉంటారని మీ ఉద్దేశం? ఎవరైనా ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరి ఓటర్లే అని తెలిసిపోతా ఉన్నది. వారు ఎప్పుడైతే పిలిపించారో అంతరాత్మ ప్రబోధంగా ఓటు వేయాలన్నప్పుడు వాళ్ళు నిజంగా అంతరాత్మ అనుగుణంగానే మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణ గారే తగుడని, లేదా ఎన్డీఏ బలపరుస్తున్నటువంటి మరి మోదీ గారు మరి బలపరిచిన వ్యక్తే సరైనటువంటి వ్యక్తి అని చెప్పి భావించి ఓటేసి ఉంటారు. బాధాకరమైన విషయం. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు, చట్టాలు రూపొందించేటువంటి సభలో ఉండేటువంటి వ్యక్తులు ఈ రకంగా ఓటు చెల్లకుండా వేయడం అనేది చాలా బాధాకరం. ప్రధానంగా ఇక్కడ ఒక అంశం చూడాలంటే 20 ఓట్లు సుమారు ఇండియా కూటమి చెందినటువంటి భాగస్వామ్య పక్షాలకు చెందినటువంటి ఎంపీలు ఓటు వేశారు అని అంటుంది. అంటే సుమారు 20 మంది. ఆ 20 మంది ఎవరై ఉంటారని మీ ఉద్దేశం? ఎవరైనా ఇండియా కూటమికి సంబంధించినటువంటి మరి ఓటర్లే అని తెలిసిపోతా ఉన్నది. వారు ఎప్పుడైతే పిలిపించారో అంతరాత్మ